టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ భవన్ నుంచి లైవ్ చూద్దాం. వెంటనే మీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది. కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని. దాంతోపాటు హరీష్ రావు, సంతోష్రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని, వారి కుటుంబాలు బంగారమయమయ్యాయని. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు? రాహుల్ గాంధీ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా? కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది స్పీకర్ జడ్జిగా, ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారము. దాంట్లో కేటీఆర్ ప్రమేయమో, రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో, మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నది. ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే, ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యే కొనుగోలు చరిత్ర తీస్తే నీకు అర్హతే లేదు మాట్లాడేది. కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి, ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు. మొన్న ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశం మీద యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఎన్నో దేశ విదేశ